తెలుగు సినిమా చరిత్రలో గయ్యాలి అత్త అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు సూర్యకాంతం. 1924 అక్టోబర్ 28న కాకినాడ దగ్గర జన్మించిన సూర్యకాంతం చిన్నప్పటి నుంచే నృత్యం, సంగీతంలో శిక్షణ పొందారు. ఆమె సినిమా ప్రయాణం హీరోయిన్గా కాదు, చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా కేవలం 75 రూపాయల పారితోషికంతో ప్రారంభమైంది. ఒకసారి హీరోయిన్ అవకాశం వచ్చినా మరొక నటికి అన్యాయం జరిగిందని తెలుసుకుని ఆ పాత్రను తిరస్కరించారు. తన వల్ల ఇంకొకరి అవకాశం పోకూడదని భావించిన గొప్ప మనసు ఆమెది. కారు ప్రమాదం వల్ల ముఖానికి గాయమైన తర్వాత హీరోయిన్ పాత్రల కంటే క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లారు. కానీ అదే ఆమెను లెజెండ్గా నిలబెట్టింది. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటులు ఉన్నప్పటికీ సినిమా టైటిల్ ఆమె పాత్ర పేరుతో రావటం ఆమె నటనకు నిదర్శనం. తెరపై ఎంత కఠినంగా కనిపించినా నిజ జీవితంలో మాత్రం చాలా ప్రేమగా అందరికీ వంటలు చేసి తీసుకెళ్లే ఆతిథ్యం ఇచ్చే మంచి మనిషిగా పేరొందారు. 700కు పైగా చిత్రాల్లో నటించిన సూర్యకాంతం గారు తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఇలాంటి అరుదైన సినీ విశేషాల కోసం ఫ్యాక్ట్ ఫోకస్ని ఫాలో అవ్వండి.